హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనం దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ యాలకులు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 3-4 పీసెస్ దాల్చిన చెక్క, అలాగే మిరియాలు కొన్ని, 5 నుండి 6 వరకు ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి, అలాగే జాపత్రి 4 నుండి 5 పీసెస్, అలాగే పెద్ద యాలకులు ఇవన్నీ వేసేసుకొని లైట్గా వేయించేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుంది. అలాగే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ పిండుకున్నాను, అలాగే 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ కారం పొడి, హోమ్ మేడ్ కారం పొడి ఇది, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ మనం ముందుగా తయారు చేసుకున్న దమ్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. అలాగే వేడి చేసుకున్న ఆయిల్ని కూడా 3 to 4 స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ని 1 నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే దమ్ బిర్యానీ చేయడానికి చికెన్ రెడీ అవుతుంది. దమ్ బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్, నేను 1 కేజీ చికెన్కి 1/2 కేజీ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకంటే ఆనియన్స్కున్న ఆయిల్ టిష్యూ పేపర్ మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుంది. అందుకే టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకొని వీటిని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పైనుండి మనం ఒక టిష్యూ పేపర్తో ఈ విధంగా అద్దినట్టు చేస్తే ఆనియన్స్కున్న ఆయిల్ మొత్తం ఈ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. చూడండి, ఆనియన్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని తీసుకొని అందులో 350 గ్రామ్స్ పెరుగు తీసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా తీసుకోవాలి కొన్ని.
అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. బిర్యానీ మంచి ఫ్లేవర్, మంచి రుచి రావాలంటే ఈ విధంగా నేను నెయ్యితో ఈ చికెన్కి నెయ్యి పొగ పట్టించాను. ఈ విధంగా చేస్తే దమ్ బిర్యానీ ఫ్లేవర్ అలాగే రుచి చాలా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసి మనం ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయి హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. మెల్లగా ఈ చికెన్ని కలపాలి. చూడండి, ఈ విధంగా కలపాలి. ఈ చికెన్ని 8 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దమ్ బిర్యానీ చేయడానికి నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 1 కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని మనం ముందుగానే 1 అవర్ ముందు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బిర్యానీ రైస్ వండుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ వేడి అయ్యాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక లెమన్ని కట్ చేసుకొని పీస్తో సహా వేసుకోవాలి. వాటర్ వేడయ్యాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసి 90% వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి రైస్. ఈ రైస్లో మనం ముందుగా వేసుకున్న లెమన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని తీసివేయాలి. ఇప్పుడు బిర్యానీ సిద్ధం చేసుకోవాలి. ఈ చికెన్ ఉంది కదా, మనం ఉడికించుకొని పెట్టుకున్న ఈ చికెన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులను, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొన్ని 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని పైనుండి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని లేయర్ వైజ్గా వేసుకోవాలి. రైస్ వేసే టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ విధంగా రైస్ మొత్తం వేసుకొని ఈవెన్గా పైనుండి కవర్ చేసేయాలి. ఈ రైస్ పైనుండి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే కాశ్మీరీ సాఫ్రాన్, పాలు, నీళ్ళు మూడింటిని కలిపేసి ఈ లిక్విడ్ని కూడా 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ కాశ్మీరీ సాఫ్రాన్ నీళ్ళను వేశాక నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్నిటిని పైనుండి గార్నిష్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను కూడా పైనుండి గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్నాక పైనుండి మూత పెట్టే ముందు ఒక క్లాత్ని ఈ కడాయి చుట్టూ ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్లాత్ని ముందుగా తడిపేసుకోవాలి. వాటర్లో తడిపేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని పైనుండి మూత పెట్టేసేయాలి. ఈ విధంగా పెట్టుకుంటే లోపల ఉన్న గాలి బయటికి రాకుండా ఉంటుంది. బిర్యానీ మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా పెట్టేసి పైనుండి ఏదైనా బరువు పెట్టాలి. నేనైతే ఇది పెట్టేసుకుంటున్నా. చూడండి, బిర్యానీ దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు లో ఫ్లేమ్లో ఉడకాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూడాలి. చాలా బాగా ఉడికింది. బిర్యానీ కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.